ఇప్పుడు మనకి సప్తమ భావంలో ఒకళ్ళ జాతకంలో రవి ఉంటాడు. రవి అనగానే మనం ఏం చెప్తాం జనరల్గా? ఒకటి భార్యాభర్తల మధ్య విపరీతమైన ఎఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అది బాగుంటే ఈ ఎఫెక్షన్ భర్తను ఎప్పుడు ఇష్టపడుతుంది ఏమి అంత ఎఫెక్టివ్గా, లేదా భార్యను ఎందుకు ఇష్టపడతాడు అంత ఎఫెక్టివ్గా అంటే వీళ్ళకి ఒక రకమైన యుగో ఉంటుంది రవి ఉండగానే. ఆ యుగోని సాటిస్ఫై చేస్తేనే ఎఫెక్షన్ ఉంటుంది. ఆ యుగోని సాటిస్ఫై చేయట్లేదు ఈ పర్సన్. అర్థమైందండి? ఇప్పుడు ఒక అమ్మాయి జాతకంలో సప్తమంలో సూర్యుడు కూర్చున్నాడు. అమ్మాయికి వచ్చే భర్తకి రవి లక్షణాలు ఉంటాయి. రవి సప్తంలో కూర్చున్నాడు, భర్త కొద్దిగా కొన్ని విషయాల్లో మూర్ఖత్వంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మూర్ఖుడిగా ప్రవర్తిస్తాడు. అంతే కదా? రాజు ఏం చేస్తాడు అప్పుడప్పుడు? రాజు మూర్ఖ లక్షణాలు రాజుకు ఉంటాయి. ఆడి తలకాయ తీసే అలా చేయి ఎలా చేయి అంటాడు రాజు. ఉద్రేక పూరితమైన లక్షణాలు ఉంటాయి, అంటే తన స్పౌజ్కి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. రెండు, స్త్రీ అయితే పురుషుడిని, పురుషుడు అయితే స్త్రీని ద్వేషిస్తారు వీళ్ళు. సూర్యుడు కూర్చుంటే లక్షణం అది. అర్థమైందండి? అదే సప్తంలో చంద్రుడు అంటే, చంద్రుడు అంటే ఎమోషనల్ లాడ్. చిన్న చిన్న విషయాలకి జాలి దయ ఎక్కువ చూపిస్తుంటాడు భార్య మీద లేదా భర్త మీద. అర్థమైందండి? ఇప్పుడు స్త్రీ జాతకంలో ఉంది, భర్తకు విధేయురాలుగా వెళ్తుంది. పురుష జాతకంలో సప్తంలో చంద్రుడు ఉన్నాడు, భార్యకు విధేయత చూపిస్తాడు, భార్య గౌరవ మర్యాద చూపిస్తుంటాడు. రెండోది ఏంటంటే ఇతనికి తిన్నగా కూర్చోలేడు, ఒకసారి తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. అంటే చలించే స్వభావం ఉంటుంది వీళ్ళకి మానసికంగా. స్పౌజ్కి మంచి ఫుడీ కూడా అవుతారు. అర్థమైందా? ఎందుకంటే సప్తంలో అతనికి చంద్రుడు ఉన్నాడు కాబట్టి తను భార్య విధేయుడు అవుతూ ఉంటాడు, చలించే స్వభావం కొద్దిగా ఉంటుంది, కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్ అవుతుంటాడు వచ్చే ఇది తనకి. తను లేడీస్ విషయంలో అలాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాడు. అంటే సప్తంలో చంద్రుడు ఉండటం వల్ల స్త్రీ సౌఖ్యం దొరికింది, ఇది ఒక అదృష్టం. అబ్బాయి జాతకంలో సప్తంలో చంద్రుడు ఉన్నాడు, అతని చుట్టూ అమ్మాయిలు ఉంటారు ఎప్పుడు, నో డౌట్. ఎందుకంటే అతను వాళ్ళని అలా ప్రేమిస్తాడు, జాలిదయ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ అటాచ్ అవుతారు. అర్థమైందా? అదే చంద్రుడు లక్షణం. అదే కుజుడు కూర్చుంటే, కుజుడు కూర్చుంటే ఏంటి మరి పరిస్థితి చెప్పండి? అబ్బాయి జాతకంలో సప్తంలో కుజుడు కూర్చున్నాడు, ఇందాక రవి కుజదోషం కదా. ద్వేషించాడు అనుకో, ఈ కుజుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కువ ఒక వీళ్ళకి రకమైన సెక్ కుజుడు యాంగర్ లాడ్, యాంగ్జైటీ లాడ్. యుద్ధం చేస్తారు. ఊరినే తిడతా ఉంటాడు, మురుగు తిట్లు ఫైర్ తిడతా ఉంటాడు బ్రాండ్. భార్యని. ప్రాణం చూపాడు, పాపం చీర అడిగింది అనుకో చచ్చింది. ఖర్చులు డబ్బులు అడిగింది అనుకో గయ్యమని లెగుతాడు. లెగుతాడు, చెక్ చేసుకోండి కావాలంటే. ఒక అబ్బాయి చేతలో సప్తంలో కుదురుంటే భార్య ఎదురు అడిగాడా, కోపం స్త్రీల మీద విపరీతంగా వస్తుంది. ఇప్పుడు భార్య ఒకటి అడిగింది అనుకోండి, ఒక పట్టు చీర అడిగింది, ఆయన ముందు రోజు పక్క రోజు ఆ పక్కింటి వాళ్ళు అవతలింటి వాళ్ళు పట్టు చీర ఏంటో చూశాడు. వాళ్ళని చూసి మా ఆవిడ అడుగుతుందని చెప్పి వాళ్ళ మీద కూడా కోపాన్ని చూపిస్తాడు. స్త్రీల మీద ఒంటి కాల మీదకి వెళ్ళేవాడు ఎవడున్నాడంటే సప్తంలో కుదిరే. అది ఎవరికి సార్? లేడీస్ చార్ట్ లో సప్తమంలో కుజుడు ఉంటేనా? జెంట్స్ చాట్లోనే సప్తమంలో కుజుడున్నా కూడా ఇతనే ఇది అవుతాడు. ఇతనే స్త్రీలను ద్వేషిస్తాడు, కోపడుతూ ఉంటాడు. సూర్యుడు ద్వేషిస్తే ఇతను కోపాన్ని చూపిస్తాడు. సెవెంత్ లార్డ్ కూడా, సెవెంత్ అమ్మాయి కూడా యాక్చువల్గా అదే యాంగ్జస్ నేచర్ ఉంటుంది కదా సార్. కుజుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి సెవెంత్ లో. సెవెంత్ లో అమ్మాయి జాతకంలో కుదురున్నాడు అనుకోండి, అమ్మాయి ఏంటంటే తనకు నచ్చిన పర్సన్ కోసం డిజైర్ ఉంటుంది. నా భర్త అలాగ ఉండాలి, నా భర్త యవనుడుగా ఉండాలి, నా భర్త బాగా యాక్టివ్గా ఉండాలి, నా భర్త మంచి రెబల్గా ఉండాలి, మంచి ఫైటింగ్ నేచర్ ఉండాలి నా భర్త. ఎక్కువగా అమ్మాయి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఆర్మీ వాళ్ళని, ఫైటర్స్ని, బాడీ బిల్డర్ని చేసుకుంటే ఇష్టపడుతుంది. మాలాంటి ముసలు వెళ్ళారు అనుకోండి మురికి తిట్లు తిట్టింది. నేను చూసాను సార్ ఈ కాంబినేషన్. సెవెంత్ హౌస్ కుజుడు ఆర్మీ వాడినే చేసుకుంటా అని చెప్పి పట్టు కూర్చుంది మా కూర్చుంటారండి, కజిన్స్ లో. కూర్చుంటారు అలాగే. అంటే నాకు చిన్న క్లారిఫికేషన్ కాదు ఇక్కడ. ఏంటంటే అబ్బాయి చార్ట్ లో ఉమ్, కుజుడు సప్తమంలో కూర్చోన్నాడు. ఉమ్. అప్పుడు మీనింగ్ ఏంటి అంటే ఆమె లేడీ నేచరు, యాంగ్జస్ నేచరు, యాంగ్జైటీతో ఉంటుందా ఉండదా? లేడీకి ఉంటుంది. ముందు అది అబ్బాయి జాతకం సప్తంలో కుదురు కూర్చుంటే
అమ్మాయి కొద్దిగా లావు అయిందంటే మురికి తిట్లు తిడతాడు, పందిలాగా ఉండవంటాడు, ఇతను స్టిఫ్ గా ఉండొచ్చు కదా అంటాడు. ఓకే. కోప్పడతాడండి. బాగా ఎనర్జెటిక్ యంగ్ గా ఉండాలి కదా అంటాడు. డైలీ యోగా చేయి, జిమ్ చేయి అంటాడు. కుజుడు నేచర్ అది యాక్చువల్. ఎందుకంటే అతనికి ఎప్పుడు స్పౌస్ తో యుద్ధం చేసే గుణం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉండదు అక్కడ, కోపంగా మాట్లాడతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి కదా, కోపం కాదు కదా. సార్ మరి ఎందుకు కుజదోషం ఆ? కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం వాళ్ళతోనే పార్ట్నర్షిప్ చేయమంటారు కదా సార్? అది మీకు ముందు ముందు నేర్పిస్తా. ఏ కుజ దోషం ఉన్న వాళ్ళకి ఏ కుజ దోషం ఉన్న వాళ్ళకి చేయాలి అని ఉంటుంది. ఎలా పడితే అలా కుజ దోషాలు అచ్చా. చేసామనుకోండి దెబ్బైపోతాం మళ్ళీ. ఓకే. చాలా రకాల కుజ దోషాలు ఉంటాయి, మనసా వాచ కర్మణ. అర్థమైందా? ఇప్పుడు శుక్రుడి నుంచి కుజుడు దోషంలోకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ గా మంచి ఎనర్జెటిక్ పర్సన్ కావాలి. ప్రేమ వ్యవహారాల్లో కానీ రొమాంటిక్ వ్యవహారాల్లో కానీ భర్త మంచి స్టఫ్ ఉన్న క్యాండిడేట్ కావాలి అంటారు, లేదా భార్య స్టఫ్గా ఉండాలనుకుంటారు. చంద్రుడి నుంచి కుజుడు అంటే నా భర్త విపరీతంగా ఎక్కువగా నా కోసం పరిగెడతా ఉండాలనుకుంటారు. అర్థమైందా? ఎమోషనల్. లగ్నం నుంచి కుజుడు అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ క్యాండిడేట్. మ్యాన్ హ్యాండ్లింగ్ బాగా చేస్తారండి. కుజదోషం ఉన్న అబ్బాయి లగ్నం నుంచి చేసుకో, వాళ్ళ ఆవిడ తనులు తినబడకపోతే అప్పుడు అడుగు. లేకపోతే అమ్మాయి నుంచి లగ్నం నుంచి కుజదోషం ఉంటుంది చూడు, మొగుడు కొట్టకపోతే అప్పుడు అడుగు. కొట్టింది, చావ కొట్టింది. నేను చూశాను ఒకటి, ఇద్దరు కుజదోషం ఉన్న వాళ్ళు మా చిన్నపిల్లప్పుడు, చిన్నపిల్ల ఏం కాదు, దగ్గరగా ఒక 20 ఏళ్ళు ఉంటాయి నాకు. ఇద్దరికి ఒకరి మీద అంటే ఒకరికి ఇష్టం. పొద్దున్నైతే తిట్టుకుంటారు, మురుగు తిట్లు తిట్టుకుంటారు, కొడతా ఉంటాడు మొగుడు వచ్చి డైలీ వచ్చి. డైలీ కొడుతుంటే ఒకరోజు పాపం టమాటా చెట్టు చేస్తుంటే చిరాకు వచ్చి రోకలు పడిన ఎట్లా అంతే, స్పాట్ డెడ్. రోకలు పడి పెట్టి కొట్టింది. మేమందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం ఒక పక్కింట్లో, ఎందుకంటే కాంబినేషన్ కుజుడు చాలా విచిత్రంగా ఉంటుంది కొన్ని కొన్ని కాంబినేషన్స్. ఇప్పుడు బుధుడు ఉన్నాడండి, బుధుడు ఉండగానే బుధుడు ఏంటి మనకి మంచి మాటకారి చమత్కారి. సప్తంలో కూర్చున్నాడు అనుకోండి, నా భార్య ఉద్యోగం చేస్తే బాగుండు, నా భార్య సంపాదిస్తే బాగుండు, మా అత్తమామలు బాగా కట్నం ఇస్తే బాగుండు. ఎందుకంటే బిజినెస్ ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. చమత్కారి మళ్ళీ వెటకారం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. భార్య మీద ఎటకారంగా జోకులు వేస్తుంటారు. అర్థమైందా? నలుగురు ఫ్రెండ్స్లోకి వెళ్ళాడు, నలుగురు ఫ్రెండ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా భార్య మీద జోకులు వేసి వెటకారంగా మాట్లాడుతున్నాడు అంటే, అలాగా మాట్లాడడానికి గ్రహాలు ఏంటంటే వాళ్ళకి సహకరిస్తాయి. బుధుడు ఉంటాడు అలాగే సప్తంలో, ఖచ్చితంగా ఉంటాడు. వాళ్ళు వెటకారం చేస్తారు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్ట్ బాగా. మంచి మంచి జోకులు వేస్తుంటారు తెలుసా. సెటైరికల్ జోకులు వేయాలి అంటే సప్తంలో బుధుడు ఉంటే చాలు. ఒక అమ్మాయి సెటైర్లు వేస్తుంది ఒక కంపెనీలో అంటే సప్తంలో బుధుడు ఉన్నాడు అమ్మాయికి. వాళ్ళ హస్బెండ్ మీద ఇప్పుడు మీరు చూడండి, మనకు బయట కామెడీలు కానీ సినిమాలు కానీ చూస్తున్నప్పుడు భర్త మీద సెటైర్ జోకులు వేసుకున్న స్త్రీని కానీ భార్య మీద సెటైర్ జోకులు వేసుకున్న పురుషుడు కానీ చూస్తే కనుక వాళ్ళ జాతకంలో సప్తంలో బుధుడు ఉన్నాడు అని నో డౌట్. ఎందుకంటే వాళ్ళకి మంచి చాతుర్యం తెలుసు, చమత్కారాలు తెలుసు, ఎటకారాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ ఎక్కడ వేస్తారంటే భార్య మీద వేస్తారు. అంటే వీళ్ళ జోకులకి భార్య కథా వస్తువు అయింది. అర్థమైందండి? స్త్రీ జాతకంలో ఉందంటే వాళ్ళ జోకులు పురుషుడు కథా వస్తువు అవుతాడు. వీళ్ళు కిట్టి పార్టీలకు వెళ్ళి వాళ్ళ హస్బెండ్ మీద జోకులు వేస్తున్నారు ఒక అమ్మాయి అంటే, అమ్మాయి జాతకంలో బుధుడు సప్తంలో ఉన్నాడు. సీరియస్, నేను చాలా చూశాను, చెక్ చేసుకోండి. అర్థమైందండి? సప్తంలో గురుడు కూర్చున్నాడు, మనం ఏమనుకుంటాం, గురుడు దిగ్బలాన్ని పొందాడు అనుకుంటాం. యాక్చువల్గా మామూలుగా చూసుకుంటే కనుక మంచి ధైర్యవంతురాడు, మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్స్, బాగా ధైర్యంగా ఉంటారు. అంటే బాగా ధైర్యం ఎవరికి ఉంటుందంటే, బాగా ఏ పర్సన్ ధైర్యం ఉంటుందంటే, ఏ పర్సన్కి అయితే జ్ఞానం ఎక్కువ ఉంటుందో, జ్ఞానవంతుడు ఎప్పుడు ధైర్యవంతుడే. అందుకే గురుడిని ధైర్యవంతుడు అంటాం మనం. నవగ్రహాల్లో సూర్యుని కూడా మనం ఒకసారి ధైర్యంగా చెప్పలేం, కుజుని ధైర్యం చెప్పలేము. కానీ గురువుని మించిన ధైర్యవంతుడు ప్రపంచంలో ఎవరు ఉండరు.
ఎందుకంటే గురువు జ్ఞానవంతుడు కాబట్టి, జ్ఞాన కారకత్వం గురువు అధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ధైర్యవంతులు. అంటే వాళ్ళ స్పౌజ్ ఏంటంటే ఎలాంటి సమస్య వచ్చినా కూడా చెలించకుండా ఉంటారు వాళ్ళు. అదే మిన్ను విరిగి మీద పడుతున్నా కూడా సప్తంలో గురువు ఉన్నవాళ్ళు తొందరగా చెలించరు. ఎంత కష్టం వస్తున్నా కూడా, అందరూ విధ్వంసం అయిపోయి అల్లాడుతున్నా కూడా వీళ్ళు ఏంటంటే చాలా కూల్గా ప్రజెంటేషన్ ఉంటుంది వీళ్ళకి. అలాంటి కూల్ ప్రజెంటేషన్ ఎవరికి వస్తుంది అంటే సప్తంలో గురువు ఉన్నవాడికి వస్తుంది. మీరు ఎవరినన్నా మీకు కళ్ళ ముందు కనబడ్డారా? ఏమండి, కళ్ళ ముందు ఎవరన్నా కనబడ్డారా అంటున్నా? సప్తంలో సప్తమంలో గురువా సార్? ఆ, మా తమ్ముడికి అమ్మాయి ఉన్నారు సార్. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఏంటి చెప్పండి? సప్తంలో గురువు అంటే మైనస్ ఒకటి ధైర్యవంతుడు చెప్పుకున్నాం. ఇతను దిగ్బలం పోతుంది కదండి. గురుడు డిఫాల్ట్ Minus- కాలపర్ఫోన్ లో మనకి 9th హౌస్ లాడ్. ఉమ్. 9th హౌస్ లాడ్ తన స్థానం నుంచి 11th లోకి వెళ్తున్నాడు సప్తం అంటే. అవును ఉమ్. అంటే త్రిషడాయం యాక్టివేట్ అయిందిగా. అవును వీళ్ళు Damage చేస్తాడు. తన బంధువుల్ని ద్వేషిస్తాడు, పితృల్ని ద్వేషిస్తాడు, గురువుల్ని ద్వేషిస్తాడు. ముఖ్యంగా గురువుని. ఇప్పుడు నా క్లాస్ లో కూర్చున్నారు కొంతమంది, నన్ను అపోజిషన్ చేస్తానంటే వాళ్ళ సప్తంలో గురువు ఉండే అవకాశం ఉంది. గురుద్వేష్ వాళ్ళే వాళ్ళ తండ్రిని కూడా ద్వేషిస్తారు, పితృద్వేషం కూడా. సప్తంలో గురువు అంటే అదే కదా. 9th లార్డ్ 7th లోకి వెళ్ళిపోయాడు. తన స్థానం నుంచి ఉపచయ స్థానానికి వెళ్ళిపోయాడు. గురువు డిఫాల్ట్ 9th కారకత్వం, కానీ తన ప్లేస్మెంట్ ఉపచయ స్థానం. 9th లో ఎవరు ఉంటారు? గురువులు, తండ్రి. వాళ్ళని ఖచ్చితంగా ద్వేషిస్తాడు. ధైర్యవంతుడే, వీళ్ళని ద్వేషిస్తాడు. ఏమండి? మ్యారేజ్ లైఫ్ కూడా లేదు, భార్య చాలా అందంగా ఉంటుందండి. గురువు మహా అందగాడు. బాగుంటది, కానీ మ్యారిటల్ లైఫ్ అంత ఎఫెక్టివ్ ఉండదు సార్. భార్య చాలా అందంగా ఉంటుంది, ఇతను ధైర్యంగా ఉంటాడు. రెండు, ఇతను గురువుని ద్వేషిస్తున్నాడు, తండ్రిని ద్వేషిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ భావానికి డిస్టర్బెన్స్ వస్తుందనే. అదే కరెక్టే, అందుకే 100% కరెక్ట్. గురువు ఏంటి ఇక్కడ? ఆశీర్వదించాల్సిన వ్యక్తి ద్వేషంలోకి వెళ్ళిపోయాడు. మీకు లాజిక్ ను పట్టుకోండి. ఒక గ్రహకారకత్వం ఎక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతున్నాడు? 9th లార్డ్ కదా మనం కాలపురుషకుండలో. 7th హౌస్ అనేది కాలపురుషకుండలని చూసుకుంటే దాని యొక్క 11th హౌస్ త్రిషడాయ స్థానమే కదా. అవును. ఆ స్థానంలోకి గురువు వెళ్తున్నాడు. మరి పనిలో పని కూడా దిగ్బలం కోల్పోతున్నాడు కదా సార్. దిగ్బలం కోల్పోయే తర్వాత సంగతి. ధైర్యవంతుడే, అవునా? జ్ఞానవంతుడు, ధైర్యవంతుడే కదా. అవును. మంచి అందమైన భార్య వస్తుంది. సప్తంలో గురుడు ఉన్నాడు, భర్త కూడా మంచి అందంగానే ఉంటాడు, మంచి ఫిట్ ఉన్న క్యాండిడేట్ వస్తాడు. ఇలా భార్య ఉంది, మంచి ఫిట్నెస్ ఉన్న క్యాండిడేట్ భార్యగా వస్తుంది. ధైర్యంగానే ఉంటారండి. వీళ్ళు ధైర్యంగానే ఉంటారు. వీళ్ళు ఎవరిని ద్వేషిస్తారంటే వాళ్ళ తండ్రిని ద్వేషిస్తారు. ఎవరైనా గురువులు ఉన్నారనుకోండి, గురువులను ద్వేషిస్తారు, వాళ్ళ టీచర్లను ద్వేషిస్తాడు. ఒక టీచర్ని తిడుతున్నాడు, ఆ టీచర్ రాంగ్ అంటున్నాడు, వాడు సప్తంలో గురువు అని చెక్ చేయండి. చాలా ధైర్యంగా ద్వేషిస్తారు వాళ్ళు, ఎందుకంటే గురువు ధైర్యం ఎక్కువ కదా. అంటే మనకి కాన్సెప్ట్ మీరు పట్టుకోండి, నేనేది చెప్పాను కాదు, ఎందుకు జరిగింది. లేదండి. మీకు ప్రతిదానికి చెప్తున్నా, త్రిషడాయాలు త్రికాయాలు ఎందుకు వెళ్తున్నాయి అని. 6, 8, 12 మనం దుఃఖ స్థానాలు అంటాం, త్రిక స్థానాలు. అర్థమేనా? త్రిషడాయాలు కూడా అంతే. మనం 7వ భావం అని అనుకుంటాం, కానీ గురువు అయ్యాడు. గురువుకి కారకత్వం 9th కారకత్వం, మెయిన్ కారకత్వం కాలపురుషకుండలో. మనకి జాతక చక్రంలో కాలపురుషకుండలో అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. మీరు అది చెక్ చేసుకోవాలి. అర్థమేనండి? అంటే ఎవరిని తీసుకెళ్తాము అని. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు సప్తంలో. శుక్రుడు అంటే ఏంటి? స్త్రీ కారకత్వం కూర్చున్నాడు. వీళ్ళది మంచి ఏంటంటే మంచి అభిలాష కలిగిన వాళ్ళు, మంచి మంచి రిలేషన్స్ పెట్టుకుంటా ఉంటారు. వీళ్ళు ఎవరికి బుక్ అవుతారు చెప్పండి? సప్తంలో శుక్రుడు అంటే వీళ్ళు ఒకళ్ళకి బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమేనండి? వీళ్ళకి ఏంటంటే కొంచెం వీళ్ళకి కూడా బుధుడిలాగా వెటకారం లక్షణాలు ఉంటాయి కొద్దిగా.
ఇప్పుడు వాళ్ళు ఒక రిలేషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ రిలేషన్ స్పౌజ్ అనేది కొంచెం వాళ్ళకి ఇప్పుడు ఎవరన్నా ఒక జారిని ఉంది. జారిని అంటే వ్యభిచారం చేసే లక్షణాలు కలిగిన అమ్మాయి. అంటే వ్యభిచారం అంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి వృత్తిగా చేసుకున్న వాళ్ళు ఉంటారు, రెండోది మానసికంగా వ్యభిచారం చేసే గుణం. అర్థమైనా? ఇతను సప్తంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆమె బిఫోర్ మ్యారేజ్ కూడా చాలా రిలేషన్స్ ఉన్న అమ్మాయి వచ్చింది అనుకో, అతను భర్తకే చాలా ఇష్టంగా మారతాడు. ఒక అమ్మాయి బ్రేకప్ అయిందండి, అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఒక అమ్మాయికి డైవర్స్ అయినాయి, 1, 2 డైవర్స్లు అయినాయి. ఈ పర్సన్ వాళ్ళకి చాలా ఇష్టంగా వెళ్తాడు. వీళ్ళు ఊరికినే వాళ్ళకి కనెక్ట్ అవుతారు. మీకు సినిమాల్లో చూస్తుంటారు కదా, 2 పెళ్ళని 3 పెళ్ళని వాళ్ళు ఇష్టంగా చేసుకుంటే వెళ్తా అంటే అతని జాతకంలో సప్తంలో శుక్రుడు ఉన్నాడని. ఎందుకంటే వాళ్ళది బ్రాడ్ మైండ్. శుక్రుడు అంత ప్రభావం. ఆ శుక్రుడు అశుభ స్థితిలోకి వెళ్ళిపోతే ఆ ప్రభావం ఇంకా విపరీతంగా ఉంటుంది. శుభస్థితిలో ఉన్నాడు అనుకోండి, ఒక రకం ఆ దోషాన్ని తగ్గిస్తాడు గురుదృష్టి పడటం వల్ల. అశుభ దృష్టి పడితే ఇప్పుడు దాకా మానసిక విభజన కంప్లీట్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ ఉన్న వాళ్ళకి భర్తలుగా మారే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ శుక్రుడు సప్తంలో కూర్చొని రాహు కాంబినేషన్లో కానీ శని కాంబినేషన్లో కానీ వెళ్ళిపోతారు. వ్యంగ్యం ఉంటుంది, వెటకారం ఉంటుంది, మంచి సౌందర్య అభిలాష ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి ఇంకా క్వాలిటీస్. ఎందుకంటే ఒక స్పౌజ్ యొక్క లక్షణాలు. అంటే మనం గృహస్థానం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు గురుడు కూర్చున్నాడు సప్తంలో, ఇలా చతుర్థంలో గురుడు కూర్చున్నాడు. ఎందుకంటే సప్తంలో 2 భావాలు ఉంటాయి. ఒకటేమో బిజినెస్ పరంగా దశమాధిపతి ఒక సెక్టార్ వెళ్ళిపోతుంది, బిజినెస్ మైండ్ సెట్. చతుర్థ భావం ఒకటి ఉంటుంది సప్తంలో, సుఖస్థానం. గురుడు అంటే ఏంటి? ధర్మస్థానాలు. సూర్యుడు అంటే దేవాలయం. ఒక పర్సన్ సప్తంలో సూర్యుడు కూర్చున్నాడు, అతను ఒక టెంపుల్ లాంటి ప్లేస్కి వెళ్ళాడు, అక్కడికి రొమాన్స్ చేయాలనిపిస్తున్నారు, ఫిజికల్ రొమాన్స్ టెంపుల్స్లో చేయాలనిపిస్తుంది. గురుడు కూర్చుంటే న్యాయస్థానాలు, ధర్మస్థానాలు, ప్రవచనాలు ఎక్కడ జరుగుతున్నాయంటే అలాంటి ధర్మస్థానాల దగ్గర కూడా రొమాన్స్ చేయాలనిపిస్తుంది. అర్థమైందండి? ఒక ధర్మస్థానం ప్రదక్షిణ చేస్తున్నారు గుడిలో, లేదా ఏదైనా లైన్లో వెళ్తున్నారు ప్రదక్షిణ, అక్కడ రొమాన్స్ చేయాలనిపిస్తుంది ఈ క్యాండిడేట్కి. సప్తంలో గురుడు కానీ సూర్యుడు కానీ కాంబినేషన్ పడుతుంది. వీళ్ళకి ఆర్గాన్స్ అప్పుడే యాక్టివేట్. కొంచెం పెద్ద స్త్రీలతో కూడా గురుడు ఉంటే వెళ్ళాలనిపిస్తున్నారు. కుజుడు ఉంటే యంగ్స్టర్స్, బుధుడు ఉంటే పుష్పిణీలు, అంటే అప్పుడే రసజ్వలైన స్త్రీలతో సంభోగం చేయాలని ఇచ్చ అనేది ఉంటుంది. ఎందుకంటే సప్తమ భావం అనేది సంభోగ స్థానం, చతుర్థం నుంచి చతుర్థం. శని కూర్చుంటే, శని చూస్తుంటే తనకంటే పెద్ద అయిన వృద్ధులైన స్త్రీలతో సంభోగం చేయాలని కాంబినేషన్. ప్లేసెస్ ఏంటి? చీకటి స్థలాలు. ఎక్కడన్నా రోడ్ల మీద వెళ్తుంటే ఒక ఏరియాలో స్ట్రీట్ లైట్ లేదు, అక్కడ చెట్టు ఉంది, చీకటి ఉంది, అక్కడ ఒక రొమాన్స్ చేస్తున్నారు, ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతున్నారంటే సప్తంలో శని ప్రభావం పడింది అని. అంటే ప్లేస్ ఇది. రాహు అంటే ఆల్మోస్ట్ ఇంకా చెప్పలేము అనుకో, అతను జాగ్రత్త ఉంటాడు, మహాజారుడు అవుతాడు. కాలు జాగ్రత్తలో ఫస్ట్ ఉంటారు సప్తంలో రాహు అని. బుధుడు ఉన్నాడు. బుధుడు అంటే ఏంటి? మంచి మంచి పార్క్స్. మీరు చూడండి, మంచి పార్క్స్ ఏమైనా ఉంటాయంటే హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ, ఆ పార్క్లో కూర్చొని బెంచ్ మీద కూర్చొని రొమాన్స్ చేస్తున్నారు, పార్క్లో నడుస్తారు రొమాన్స్ చేస్తారు అంటే వాళ్ళకి బుధుడు కాంబినేషన్ పడింది ఈ సప్తమంలో. చతుర్థంలో పడ్డా కూడా అలాగే ఉంటుంది. ఈ గ్రహాలు ఏ గ్రహాలని చతుర్థంలో పడ్డా అదే కాంబినేషన్స్ పడతాయి. శని అంటే ఏంటి? విధవా స్త్రీలు, వంద్య స్త్రీలతో కూడా. వంద్య అంటే ఏంటి? మనం పిల్లలు పుట్టోళ్ళు అంటాం కదా, అలాంటి స్త్రీలతో కూడా వీళ్ళు సంభోగాన్ని ఇష్టపడుతుంటారు. అంటే వీళ్ళు సుఖం ఎత్తుక్కుంటున్నారు. చతుర్థం. చతుర్థంలో సుఖం కావాలి, చతుర్థంలో సంభోగపరమైన సుఖం కావాలి. దశమం రిటైల్ బిజినెస్, నేమ్ అండ్ ఫేమ్ కావాలి మళ్ళీ. అంటే ఈ ప్లానెట్స్ 2 ఇస్తాయి. ఇటు చేస్తే ఇలాగిస్తుంది, అటు చూస్తే అలాగ ఉంటుంది.
ఇప్పుడు ఒక శుక్రుడు కూర్చున్నాడు, అతను ఏదో బిజినెస్ పెట్టాడు, ఈ స్టోన్ బిజినెస్, రత్నాల బిజినెస్, ఇంకేదైనా శుక్రుడికి సంబంధించిన బిజినెస్లు పెట్టాడు. అతను బిజినెస్లు పెట్టాడు, అతనికి ఆ పర్టికులర్ శుక్ర లక్షణం ఉన్న స్త్రీలతో రిలేషన్ కూడా ఏర్పడదు. శని ఒక బిజినెస్ పెట్టాడు, ఏ ప్లంబింగ్ బిజినెస్ ఇంకేదన్నా బిజినెస్లో పెట్టాడు, సప్తమంలో కూర్చున్నాడు, సప్తమాన్ని చూస్తున్నాడు. శని ఏంటంటే పనివాళ్ళుగా తన కింద పనిచేసేవాళ్ళు కదా, ఒకటి పనిచేసేవాడు, వాళ్ళు యంగ్స్టర్స్ అనుకోవచ్చు, ఏ స్టార్ అయినా సరే, పెద్దవాళ్ళు అయినా సరే, ఇళ్లలో పనిచేసేవాళ్ళు అయి ఉండొచ్చు. సప్తంలో శని కూర్చున్నాడు. వీళ్ళ పని మనుషులతో రిలేషన్ పెట్టుకుంటే ఇష్టపడతారు, ఇష్టం కలిగిద్ది అలాగే. ఎందుకంటే గ్రహం అలాంటి ప్రభావాన్ని క్రియేట్ చేస్తుంది వాళ్ళ మీద. వాళ్ళని చూడంగానే సుఖపడాలి, సంభోగమైన సుఖపడాలి అని చెప్పి ఇచ్చగలిగింది. అంటే అట్లీ గారు సార్ మీరు మ్యూట్ పెట్టండి సార్, అందరిది కలిపి. అలా నేను తీసా, రిమూవ్ చేశాను వాడు, నేను రిమూవ్ చేసేస్తాను, సౌండ్ చేస్తాను. అంటే డైవర్ట్ చేస్తున్నాను మీరు కాన్సెప్ట్. ఎక్కడ ఆగిపోయాను, శని దగ్గర ఆగా. 7th house లో ఎందుకంటే 7th హౌస్ ని మనం ఎలా చెక్ చేయొచ్చు అని అంటే వాళ్ళ యొక్క మానసిక ఇష్టాలు. 4th హౌస్ భావోద్భావం, 7th హౌస్ ఇది శృంగార స్థాన హౌస్ కూడా అదే, రిలేషన్ హౌస్ కూడా అదే. అంటే ఒక పర్సన్ అలాంటి రిలేషన్స్ ఎందుకు ఇష్టపడుతున్నారు అని కారణం ఏంటి అని ఆ భావాలే. ఒక పర్సన్ తనకంటే 3 years 4 years పెద్ద అమ్మాయిని చేసుకుంటాకి ఇష్టపడుతున్నాడు, డైవర్స్ అమ్మాయిని చేసుకుంటాకి ఇష్టపడుతున్నాడు, అర్థమైనా, వీడియోస్ చేసుకుంటాకి ఇష్టపడతాడు, అంటే శని ప్రభావం అది. అర్థమైనా, బ్రేకప్స్ అయిన వాళ్ళు ఇష్టపడుతున్నాడు బాగా, అర్థమైనా, జాబులు చేస్తూ సంపాదించే వాళ్ళు ఇష్టపడుతున్నాడు, ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఇష్టపడుతున్నాడు, రాహు ప్రభావం. అంటే ఒక్కొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. సప్తంలో చంద్రుడు కూర్చున్నాడు, బాగా యంగ్స్టర్స్ ఉంటారు, కుజుడు యంగ్స్టర్స్ వస్తారు, బుధుడు యంగ్స్టర్స్ వస్తారు, అర్థమైనా. ఈ సప్తమ అష్టమాలు అనేది చాలా డేంజర్. సప్తమం అనేది సుఖస్థానం, వ్యాపార స్థానం కూడా. అంటే వ్యాపార స్థానాల్లో కూడా ఎవ్రీ సెక్టార్లో ఒక రిలేషన్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్ ఎందుకు ఏర్పడుతుంది ఎవ్రీ సెక్టార్లో అంటే అది సుఖస్థానం కాబట్టి. రిటైల్ సెక్షన్స్, వ్యాపార స్థలాలు, అది ఏ వ్యాపారమైనా కానీ, అది దేవాలయాలే కానీ, గురుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు కాబట్టి. అంటే ఎవ్రీ బిజినెస్ సెక్టార్లో ఆ బిజినెస్లో ఒక పర్సన్ సమ్ రిలేషన్స్లోకి వెళ్తున్నాడు అంటే గ్రహ ప్రభావం. ఒక రాహువు కూర్చున్నాడు, ఒక కుజుడు కూర్చున్నాడు, ఒక ఐటీ సెక్టర్ అనుకోండి, అక్కడ కూడా ఒక రిలేషన్ ఉంటుంది అన్నది గ్రహ ప్రభావాన్ని బట్టి. ఎందుకంటే ఆ ప్రాంతంలో వెళ్ళంగానే వెళ్ళకండి అంటే వాళ్ళ బాడీలో ఆర్గాన్స్ అనేది వాళ్ళు సుఖపడాలి అని చెప్పి ఆ ఆరా ఏదైతే ఉంటుందో, రేస్ ఏదైతే ఉంటుందో ఇతనికి ఆలోచనలు కలిగిస్తుంది. ఒకటి మానసిక ఆలోచన, మన గృహం, మన గృహ అవసరాలు, మంచి చెడు, మన సుఖం, మన పీస్ ఆఫ్ మైండ్. ఇంకోటి చతుర్థ భావంలో ఒక మనిషి శృంగారపరమైన అవసరాలు, వ్యాపారపరమైన అవసరాలు, సమ్ అదర్స్తో రిలేషన్స్. అక్కడ భార్య ఉండొచ్చు, లేదా కారకత్వాలకు సంబంధించిన వ్యక్తులను కూడా పెళ్లి చేసుకుంటారు, సుఖపడతానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు సప్తంలో శని కూర్చున్నాడు, యంగ్స్టర్ లాంటి భార్యను చేసుకున్నాడు, తను చేసే బయట ఎక్కడైనా సరే కొంచెం ఓల్డ్ పర్సన్స్తో, పెద్దగా అందం లేని నల్లగా పొట్టుగా ఉండే వాళ్ళతో రిలేషన్లో పడిపోతాడు. భార్య చూస్తేనో ఇటు చూస్తేనో మహా లక్ష్మీదేవిలాగా ఉంటుంది, శ్రీదేవిలాగా అందంగా ఉండొచ్చు, కానీ అతను ఎంటపడేది ఎవరికి ఎంటపడుతున్నాడంటే అసలు అందమే లేదు, పెద్ద వయసురాలు, ఏదో ఉద్యోగం కాయ కష్టం చేసుకుంటూ ఉంటారండి, వాళ్ళని పట్టుకొని ఎలాడుతూ ఉంటాడు. ఇటు చూస్తే బంగారు కొందరు ఉన్నారు, కానీ అటే ఎందుకు ఇష్టపడుతున్నాడంటే
అది శని ప్రభావం. వాళ్ళతోనే సుఖం దొరికింది, వీళ్ళతో కాదు. లేదు, ఏదో పెళ్లి చేస్తున్నారు అందంగా లేని అమ్మాయిని, అక్కడ చంద్రుడు కూర్చున్నాడు లేదా శుక్రుడో కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు వీళ్ళని పట్టించుకుని వాళ్ళని పట్టించుకుంటాడు. సినిమా వాళ్ళతో తిరుగుదామా, బయట ఇంకా పార్టీలకు తిరుగుదామా, పబ్బులకి వెళ్దామా, ఇట్లాగా అందమైన అమ్మాయిలు వెనకాల పడతాను. ఎందుకంటే ఆ సప్తమానం ఉన్న ప్లానెట్ని చూసి మ్యాచ్ చేయడానికి పెళ్లి చేస్తే గోల ఉండదు. మిస్టేక్ జరిగింది అనుకోండి, మిస్టేక్. ఇది నిజంగా జరుగుతుందా లేదా అంటే మళ్ళీ ఇప్పుడు ఈ సప్తమాధిపతి నుంచి ధర్మాధిపతి దెబ్బతిని ఉండాలి. ఫైనల్ అవుట్పుట్ ఎక్కడేస్తాం మనం? ఈ సప్తమాధిపతి నుంచి ధర్మాధిపతి మళ్ళీ దెబ్బతింటే వీళ్ళు ధర్మాన్ని లెక్క చేయక ఇలాంటి రిలేషన్స్ లో పడతారు. అర్థమేనా? ధర్మాధిపతి బాగున్నాడు అనుకోండి, ఈ సప్తమ భావం మీద శుభగ్రహాల దృష్టి పడుతుంది, వీళ్ళ చతుర్థంలో శుభగ్రహాల దృష్టి ఉంది, మనసును కంట్రోల్ చేస్తున్నాడు, ఇతను బుద్ధి బాగుంది, బలవంతుడి బుద్ధి. ఇప్పుడు ఈ సప్తమాన్ని మనం చెప్పకూడదు. అర్థం కలదు. సప్తంలో ఈ ప్లానెట్స్ ఉంటాయి, కానీ ఆరా ఉంటుంది, లాగుతుంది, కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ బుద్ధి బలంతో కంట్రోల్ అవుతుంది. పంచమం బలంగా ఉంటుంది. ఇప్పుడు కుజుడు కూర్చున్నాడండి సప్తమంలో, సప్తమాన్ని కుజుడు చూస్తున్నాడు. కుజుడు కారకత్వాలు ఏమంటాయి చెప్పండి? ఫైర్ స్టేషన్స్, మళ్ళీ వంటలో చేసే అగ్ని ప్రాంతాలు, ఇంకా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్. వీళ్ళతో ఏదో రోజు రిలేషన్లో పడతారు, పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా స్పౌస్ అదే పనులు చేయొచ్చు, మెకానికల్ వర్క్స్ చేయొచ్చు అండి, మెషినరీ వర్క్స్ చేయొచ్చు. అర్థమేనండి? అంటే సప్తమాన్ని ప్రభావితం చేసే గ్రహం ఏదైతే బలంగా ఉందో వాళ్ళు స్పౌజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. 2-3 గ్రహాల్లో ఒక గ్రహం బలంగా ఉంటుంది, ఆ గ్రహ కారకత్వాలు భర్తలు ఎక్కువ ఉంటాయని చెప్పండి. గురుడు కారకత్వాలు ఎక్కువ ఉంటాయి, అతను మంచి కౌన్సిలర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, మంచి వేద జ్ఞానం తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు. గురు ప్రభావం ఎక్కువ ఉంది అతను సప్తమంలో. మనలాంటి ఆస్ట్రాలజర్ కూడా అయ్యారు. అంటే ఆ ప్రభావం చూపిస్తుంది. అలాగే ఏ గ్రహం ఎన్ని గ్రహాలు చూస్తున్నాయి, ఏ గ్రహాలు స్థితి పొందిని, ఎవరి బలాలు ఎక్కువ ఉంటాయి, షడ్బలాలు చెక్ చేసుకుంటే ఆ బలం ఉన్న గ్రహం ఉన్న వాళ్ళకి పార్ట్నర్గా వస్తాడు అని. ఏ గ్రహాలు అయితే సప్తంలో ఎక్కువ ఉంటాయో అలాంటి సెక్టార్స్ మీద వీళ్ళకి అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, అలాంటి వ్యాపారాలు చేయాలి, అలాంటి చోట్ల జాబ్ చేయాలి అని ఉంటుంది. అలాంటి వ్యాపార సంస్థల్లో జాబ్ చేసే అవకాశం ఉండొచ్చు. జాబ్ ఎందుకంటే ఇప్పుడు లగ్నాధిపతి షష్టమంలో కానీ అష్టమంలో కానీ పడ్డాడు, దొక్క స్థానాల్లో పడ్డాడు. వీళ్ళు స్వతహాగా వ్యాపారాలు చేయడానికి సూట్ కాదు, వాళ్ళు అంతకాడికి వృత్తి ఉద్యోగాలకు సెట్ అవుతారు. లగ్నాధిపతి ఇంకా వేరే స్థానాల్లో పడ్డాడు లగ్నాధిపతి, వీళ్ళకంటే వృత్తి ఉద్యోగాల కంటే వ్యాపారాలు చేయాలి. అంటే సప్తమ భావం మనకి ఎలా వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్. ఒక పర్సన్ యొక్క రుచి ఎలా ఉంటుంది, అభిరుచి ఎలా ఉంటుంది, ఏ గ్రహాలు తన ప్రభావం చూపిస్తుంది, అతను తన రిలేషన్స్ విషయంలో తన వైఖరి ఎలా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నటి ఫ్రెండ్స్, సెటైర్లు బాగా వేస్తున్నాడు, జోకులు వేస్తున్నాడు, చమత్కారాలు చేస్తున్నాడు, ఇంకో ఫ్రెండ్ ముందు ఈ ఫ్రెండ్ ఎగతాలు చేస్తున్నాడు, లేకపోతే భర్తను ఎగతాలు చేస్తున్నాడు భార్య. ఎందుకంటే ఇదంతా ఏంటంటే బుధుడు యొక్క ప్రభావం. బుధుడు ప్రభావం అలాగే ఉంటుంది. ప్రతి దాంట్లో నాకు లాభం, నాకేంటి, నాకు లాభం ఏంటని ఆలోచించే వ్యక్తి బుధుడు. ఆ బుధుడు ఎక్కడ కూర్చున్నా కూడా ఆ భావంలో నాకు లాభం ఏంటని ఆలోచిస్తుంటాడు, ప్రాఫిట్ ఏంటి. అందుకే అంటాం బిజినెస్, వ్యాపారం, అలాగే వివాహం, రిలేషన్స్. అందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, అవసరాలకు సంబంధించిన సంబంధాలని చెప్పేది సప్తమం. ఆర్థిక సంబంధాలు అవసరాలు అంతే. ఇక్కడ మీరు చాలా మంది ఎమోషన్లు, ప్రేమ, అది ఇది ఏమో ఎక్స్పెక్ట్ చేయబడతాం. చాలా మంది నన్ను అడుగుతుంటారు, మా భర్త మా ఆయనకి మాకు ప్రేమ లేదండి, మా ఆయన నా మాట ఏంటండి, నేనంటే ఇష్టం లేదండి, ఎన్నో చెప్తుంటారు. ఎందుకు ఉండాలి ప్రేమ అంటారు. నేను సీరియస్, నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఎందుకు ఉండాలమ్మా ప్రేమ అంటారు. పెళ్ళైన 6 నెలలకే నీకు ప్రేమ వస్తుంది, ఎందుకు ఉండాలి అని అడుగు. 3 నెలలకే మా ఆయన నన్ను లవ్ చేయాలి, నా మాట ఏంటలేదు అంటారు, ఎందుకు ఉండాలి. ప్రేమ స్థానం మనకి ఎక్కడ ఇచ్చారు? పంచమ భావంలో ఇచ్చారు. మంత్రభావం అది, అక్కడ ఎవరుంటారు? పిల్లలు పుడతారు. ప్రేమ వాత్సల్యం ఉండేది కన్న బిడ్డల మీదే, కట్టుకున్న భార్య మీద కాదు.
నువ్వు కావాలంటే మ్యానికి ఒకళ్ళిద్దరు కను. అప్పుడు ఆ బిడ్డలు బాగా పెంచుతున్నావు కాబట్టి ఈ పిల్లల మీద ఉన్న ప్రేమ, భార్య చూసే కేరింగ్ మీద భార్య మీద కొద్దిగా టర్న్ అయింది అంతే. భార్యని కొద్దిగా ప్రేమించడం మొదలు పెడతాడు. ఎందుకంటే తన ప్రేమ అనేది పుట్టేది బిడ్డల రూపంలో బయటకు వస్తుంది. ప్రేమకి భౌతికమైన ఎలిమెంట్ బిడ్డలు. ఈ బిడ్డల్ని భార్య సాకిద్ది కాబట్టి, భార్య మంచి చెడు చూసుకుంటుంది కాబట్టి భార్య మీద కొద్దిగా కన్సిడర్ అవుతాడు. అభిమానం పెరిగింది. భార్య మీద ప్రేమ కాదు, అభిమానం పెరిగింది. లాంగ్ టర్మ్ లో ఈ అభిమానం ప్రేమగా కన్వర్ట్ అయింది. అంటే నీ భర్త నిన్ను ప్రేమించాలంటే కనీసం 15-20 ఏళ్ళు సంసారం చేయాలంట. ఎందుకంటే పెళ్ళైన 10 రోజులకి ప్రేమ నమ్మంటే ఎందుకు వచ్చింది? మాది లవ్ మ్యారేజ్ అండి అంటారు. లవ్ కాదు, ఇది ఫిజికల్ అట్రాక్షన్. ఫిజికల్ అట్రాక్షన్ ఎందుకంటే సప్తమ భావంలో గ్రహం కూర్చుంది ఆయన జాతకంలో. ఆ గ్రహ లక్షణాలు నీ దగ్గర ఉండి నీతో రొమాన్స్ చేయాలనిపించింది. అది లవ్ ఎందుకైతే? లవ్ అని ఫీల్ అవుతారు వీళ్ళు, ఇమాజినేషన్. లవ్ కాదు. జస్ట్ తన సప్తమ భావంలో ఉన్న గ్రహ ప్రభావానికి తగ్గట్టుగా అవతల వ్యక్తి ఫిజిక్ ఉంది, వీళ్ళకి ఇష్టం కలిగింది, పెళ్లి చేసుకుందాం అనిపించింది. అందుకే పెళ్ళి లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఫెయిల్ అవుతుంటాయి. రియల్ లవ్ అనేది కన్నబిడ్డతోనే వస్తుంది. ఆ కూతురైనా కొడుకైనా సరే ప్రేమ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ప్రాణం పోతున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా వాళ్ళు వదలలేరు. మనం ఎన్నైనా తిట్టచ్చు బిడ్డల్ని, కానీ వాళ్ళ కోసం మన ప్రాణాన్ని ఇచ్చేస్తాం. ఎందుకంటే అది ప్రేమ. ప్రేమ పుట్టేది అక్కడే. ఆ బాండింగ్ అనేది పేరెంట్స్కి బిడ్డలకి మధ్య ఉంటుంది. తల్లికి కూడా అలాగే ఉంటుంది. ఆడపిల్లకి కూడా భర్త మీద రమ్మంగానే ప్రేమ రాదు. తన బిడ్డలకు తండ్రి అవుతాడు, వాళ్ళకి పాలన పోషణ అన్ని చూస్తున్నాడు, మంచి చెడు చూస్తున్నాడు, వాళ్ళ అవసరాలను తీరుస్తున్నాడు కాబట్టి భర్త కష్టాన్ని చూసి భర్త మీద కొద్దిగా అభిమానం కలిగింది. లైకింగ్ అంటారు. ఈ అభిమానం లాంగ్ టర్మ్ లో వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా నిలబడేటట్టు ఉంటుంది. ఇదంతా అవడానికి 15-20 ఏళ్ళు సంసారం చేయాలి, 25 ఏళ్ళు చేయాల్సి వస్తుంది. అవసరాలు తీర్చుకుంటా, ఆర్థిక అవసరాలు తీర్చుకుంటా, ఇద్దరి మధ్య నడిచే బిజినెస్ 7th వస్తుంది. అంటే సప్తమ భావం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. ఇక్కడ ప్రేమలు ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. అర్థమైనా? ప్రేమ ఉండదు భార్యాభర్తల మధ్య. జస్ట్ అండర్స్టాండింగ్, బిజినెస్. ఒక క్లయింట్కి కస్టమర్కి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది, వ్యాపారస్తుడికి అలాంటి అండర్స్టాండింగ్, అవసరాలు తీర్చుకుంటుంది. అని ప్రేమ పుట్టింది వీళ్ళిద్దరి మధ్యలో. పంచమ భావం పుట్టినప్పుడే ప్రేమ పుట్టింది. ఆమెకి పంచమ భావం ప్రేమ పుట్టింది. నీ బాధ్యతలను బట్టి నీ మీద ప్రేమ కలిగింది, నువ్వు అవసరాలు తీరుస్తున్నావు కాబట్టి. నీకు ప్రేమ పుట్టింది ఆమె మీద, అభిమానం పుట్టింది. అది అభిమానం ప్రేమగా కన్వర్ట్ అయితే అవ్వటానికి టైం పట్టింది, లాంగ్ టర్మ్. ఎందుకంటే సప్తమ భావంలో దిగ్బలవంతుడు ఒకే ఒక గ్రహం శని, లాంగ్ టర్మ్ క్యాండిడేట్. అంటే కర్మ ద్వారానే అతను పెంచుతాడు దేన్నైనా. లాంగ్ టర్మ్ ఉంటేనే రిలేషన్ బంధం ఏర్పడింది అని. ఫెవికాల్ లాగా. అప్పట్లో ఓల్డ్ ఫెవికాల్ యాడ్స్ లాంగ్ టర్మ్ ఇచ్చేవాడు, తాతలు ముత్తాతలు వాడారు చేయట్లేదు. అంటే లాంగ్ టర్మ్ కి దిగ్బలం శనికి ఉంది సప్తమంలో. రిలేషన్స్ సప్తమ దిగ్బలం శనికి ఎందుకు ఇచ్చారంటే ఎక్కువ కాలం నువ్వు జర్నీ చేస్తేనే ఈ సప్తమం అనేది బాండింగ్ నిలబడుతుంది. షార్ట్ టర్మ్ కాదు. షార్ట్ టర్మ్ ఏ రిలేషన్ ఉండదు. ఎందుకంటే ఏ గ్రహానికి సప్తమంలో దిగ్బలం లేదు, ఒక్క శనికి తప్పించి. ఆ శని దీర్ఘకాలిక గ్రహం. అంటే మనం ఒక్కొక్క భావాన్ని మనం ఎలా చెక్ చేసుకుంటాం? సప్తమం అంటే ఏంటి? మీ దగ్గరకు వస్తుంటారు జనాలు, కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళ జాతకంలో సప్తమంలో ఏ గ్రహాలు కూర్చుంటే మనం చెప్పకూడదు. మనం ఈ నిజాలన్నీ, ఈ రహస్యాలు మన గర్భంలో దాచుకోవాలి. బాధలన్నీ మనమే పడాలి. అర్థమైందా? వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళు ప్రేమ అంటారు. ప్రేమ కాదమ్మా, దోమ కూడా ఉంటుంది ఇక్కడ అని. అర్థమైనా? ప్రేమ కావాలి, సంతానం కావాలి. సంతానం ఖచ్చితంగా కావాలి ప్రేమ కావాలని. అప్పుడు దాకా ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళ అవసరాల మీద ఆధారపడి మాత్రమే జీవిస్తారు. అర్థం? ఈ కొన్ని నిజాలు ఎలా ఉంటాయంటే, నేను చెప్పేది అక్కడ అవతల కడుపులో మండుతాయి. అది వాస్తవం సంగతి నాకు తెలుసు, కానీ నిజం కదా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ జూపిటర్ స్థానంలోకి వచ్చినప్పుడు క్లారిటీ ఇవ్వాలి.
నేను రాహుని కాదు కదా మాయ చేయడానికి, కవరింగ్ చేయడానికి. జూపిటర్ క్లారిటీ అయితే ఉంటుంది. కానీ చాలా మంది డైవర్స్ తీసుకుంటే కారణం ఏంటంటే వాళ్ళ ఈగోలు సాటిస్ఫై అవ్వట్లేదు, నా మాట వింటలేదు. అర్థం, భార్యకి ఈగో ఉంటుంది, సాటిస్ఫై అవ్వలేదు. భర్త ఈగోని భార్య సాటిస్ఫై చేయట్లేదు. ఈ సాటిస్ఫాక్షన్ ఎందుకు చేయట్లేదు అంటే ఇద్దరు సాటిస్ఫాక్షన్ చేసే విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం అనేది ఏర్పడడానికి మనకు పంచమం కావాలి, సంతానం అనే బంధం కావాలి, ఇద్దరు బాధ్యతలను నెరవేర్చాలి. ఇప్పుడు సంతానం అనగానే ధర్మస్థానం అయిపోయింది మనకి 159. ఆ సంతానమే ఆ ధర్మస్థానం ఏంటంటే ఇద్దరి మధ్యలో బాండింగ్ని తీసుకెళ్తుంది. ఇద్దరు కష్టపడాలి, అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం పెరిగింది. అప్పుడు దాకా ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చుకోవాలి. భర్త అవసరాలు ఏంటి, భర్త అవసరాలు భార్య తీర్చాలి, భార్య అవసరాలు ఏంటి, భర్త తీర్చాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య సమన్యాయము, ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు తీర్చుకుంటేనే అది సంసారం. అందుకే తులారాశిని మనకి తక్కిండ పెట్టారు అక్కడ సప్తమ భావంలో, ఈక్వల్ ప్రయారిటీ అని. నీ అవసరాలు అతను తీర్చాలి, అతని అవసరాలు నువ్వు తీర్చాలి. అంతేగాని నేను తీర్చకుండా నా అవసరాలు అతను తీర్చాలంటే అక్కడ తక్కిన ఒక పక్కకి వెళ్ళిపోద్ది, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇన్బ్యాలెన్స్ ఎప్పుడైనా డైవర్స్ వైపే కారణం అవుతుంది. నువ్వు బాధ్యతలు నిర్వర్తించాలి, అతను బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక్కడ బ్యాలెన్సింగ్, ఈ బ్యాలెన్సింగ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు మాత్రమే సంసారం చేస్తారు. లాంగ్ టర్మ్ సంసార జీవితం ఉండేది వాళ్ళు. అదొకటే కాదు, వాళ్ళు కుటుంబం కావాలంటారు మళ్ళీ. ఎందుకంటే కుటుంబం, పరువు, ప్రతిష్ట, అర్థమైనా వాళ్ళ కుటుంబ గౌరవం ఉంటుంది కదా, ఒకటే స్టేటస్. సప్తమ భావంలో ఏముంది, 4th to 4th తన గృహం, 10th to 10th తన యొక్క స్టేటస్. వాళ్ళ కుటుంబం యొక్క స్టేటస్ దాంట్లో ఉంటుంది కదా సప్తమ భావంలో. ఆ స్టేటస్ని కాపాడడానికి వీళ్ళు కలిసి ఉంటారు. కుటుంబం, పరువు, ప్రతిష్టలు ఉంటాయి సప్తమ భావంలో. 10th హౌస్ మన పరువు, ప్రతిష్ట, 4th హౌస్ మన గృహం. ఈ రెండు ఉండే సప్తమ భావంలోనే. అందుకే వైవాహిక బంధం అనేది కుటుంబాల మధ్య, పరువు ప్రతిష్టల మధ్య నిలబడే ఒక వారధి అని. 7th హౌస్ అనేది వారధి, 2 జనరేషన్స్ మధ్య వారధి, 2 కుటుంబాల మధ్య వారధి, బ్యాలెన్సింగ్ వారధి, పరువు ప్రతిష్టలకు వారధి. అంటే వీటన్నిటిని కాపాడుతా ఒకళ్ళకొకళ్ళు అవసరాలు తీర్చుకుంటూ ఉంటేనే వాళ్ళ సంసారం నిలబడి. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కూడా సంసారం అయితే నిలబడుతూ బ్రేక్ అయిపోతుంది. మొహమాట లేకుండా చెప్పదు. మీరు ఒక పర్సన్తో మాట్లాడితే మీకు అర్థమైపోద్ది వాళ్ళు సంసారం చేస్తారా, సంసారాన్ని కాలుతో తన్నుకుంటారా అని. ఇక్కడ యుగోలకు సంబంధం లేదు, ఎందుకంటే దీంట్లో ఆరోభావం ఏం లేదు. 11th హౌస్ కూడా లేదు సప్తమ భావం. కానీ సప్తమ భావాన్ని 11th డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సప్తమ భావానికి బుద్ధి భావం 11th హౌస్. సప్తమ భావం చెడిపోవాలి మనకి. 11th హౌస్లో నెగిటివ్ ప్లానెట్స్ కూర్చున్నాయి అనుకోండి, దీని యొక్క ఆలోచన విధానం 11th హౌస్లో కూర్చుంటుంది. రిలేషన్ యొక్క ఆలోచన విధానం 7th హౌస్ రిలేషన్స్. దాని యొక్క ఆలోచన ఏమైంది, లోభగుణం, లాభాల గుణం. నాకెంత, నేను ఇన్వెస్ట్ చేస్తే, నేను పెళ్లి చేసుకుని నాకేం వస్తుంది. 11th హౌస్ ప్రాఫిట్స్, లోభగుణం. దీని యొక్క పుణ్యస్థానం అది, సప్తమ భావం యొక్క పుణ్యస్థానం. ఇక్కడ నెగిటివ్ ప్లానెట్స్ పట్టే 11th హౌస్లో సప్తమాన్ని కొలాప్స్ చేస్తారు. 3rd హౌస్లో నెగిటివ్ ప్లానెట్స్ పట్టే దాని యొక్క భాగ్యభావం మళ్ళీ సప్తమాన్ని కొలాప్స్ చేస్తాయి. ఎందుకంటే 3rd హౌస్లో నెగిటివ్ ప్లానెట్స్ కూర్చున్నాయి. తన సంసారం యొక్క భాగ్యస్థానం అది. 7th హౌస్ భాగ్యస్థానం, 3rd హౌస్. ద గుడ్ కమ్యూనికేషన్, కన్వర్సేషన్ ఇద్దరి మధ్యలో లేదు. 7th బ్రేక్ అయిపోతుంది. అందుకే 3-7-11 కామత్రికోణం అనేది. సప్తమం అనేది, సప్తమం యొక్క బుద్ధి ఎక్కడ ఉంటుందంటే 11th ఉంటుంది. నాకేంటి అని. 11th హౌస్ లోపం. కట్టం లక్ష తగ్గిందా వద్దు అంటాడు. అమ్మాయి కాలు వంకలు అంటాడు, ముక్కు వంకలు అంటే 100 వంకలు పెడతాడు. ఎందుకంటే లాభం కనపడలేదు కాబట్టి వంకలు పెడతాడు. అమ్మాయి కూడా వంకలు పెట్టింది. ఆ మాయ వేస్ట్ అండి, మాయ సంపాదించడం చేత కదా. ఇక ఎక్కువ మాట్లాడదాన్ని మగడే కదా ఏమన్నా అంటారు. ఎందుకంటే 11th దెబ్బతింటుంది అక్కడ, అలా బుద్ధి దెబ్బతింటుంది. రిలేషన్కి సంబంధించిన బుద్ధి అది. ఒకటి మన బుద్ధి, మన ప్రేమ, అది పంచమం, అది ధర్మత్రికోణం, దాన్ని ఏం కాదన్నాం. కానీ 11th హౌస్ మోస్ట్ డేంజరస్, త్రిషడాయం.
సప్తమానికి పంచమ భావమే. ఆ పంచమ భావం బాగోపోతేనే సప్తమ భావం దెబ్బతింటుంది. ఒక్కొక్కడు బాగా అతిగా లాభాలకు ఆశపడతాడు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిజినెస్ లాస్ అయ్యింది. అంటే అక్కడ ఈ బిజినెస్ నడవాలన్నా, సంసారం నడవాలన్నా తన ఇంటెలిజెన్స్ లెవెల్ అంతా 11th లో ఉంటుంది. అందుకంట మనిషి అరిషడ్ వర్గాలు అందులో లోపగుణాన్ని తగ్గించుకున్నాడు. ఇప్పుడు భార్య చీర కొంట వెళ్ళింది, 11th house లో ప్లానెట్ బాగాలేదు, ఇతని జాతకంలో బాగాలేదు. అంటే రిలేషన్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు, ఖర్చు అనుకుంది. ఎందుకంటే 11th house లో 12th to 12th ఉంటుంది భావోద్భావం, 12 నుంచి 12వ భావం ఖర్చు ఉంటుంది. రిలేషన్ కోసం చేయాల్సిన ఖర్చు అది. ఈ ఖర్చు విషయంలో నువ్వు ఉన్నతమైన మానవ విలువలు ఉండాలి. లేదు, నువ్వు కంట్రోల్స్ పెట్టాలనుకుంటావు అక్కడ, ఎందుకంత ఎందుకెంత అని రిలేషన్ దెబ్బతింటాం కదా. ఒక పునాది వేసినట్టే, ఒకటి అడిగిందా 2 తీసుకో అని చెప్పాలి. ఒక డ్రెస్ అడిగితే 2 డ్రెస్సులు తీసుకో, ఒక చీర అడిగితే 4 చీరలు తీసుకో. ఎందుకంటే 11th house అది బాగుంటే సప్తమ భావం బాగుంటుంది. సప్తమ భావం అప్పుడు భాగ్యంగా మారింది 11th కి. నీ బుద్ధికి అప్పుడు ఆమె ఇంకా బాగా చూసుకుంటుంది, ప్రేమగా చూసుకుంటుంది. చూడండి అసలు బిజినెస్ డీల్ ఎలా అంత బాగా చేయాలంటే, సంసారం చెయ్యాలి అంటే ఫస్ట్ ఏం తెలియాలి ఇతనికి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తెలియాలి. 11th house 10th to 10th 7th లో ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సంవత్సరానికి ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ లాజిక్స్ ఉన్నవాడు మాత్రమే ఎలిజిబుల్. అడ్మినిస్ట్రేషన్ తెలియలేదు, సంసారం చేయలేడు, వ్యాపారం చేయలేడు. ఎందుకంటే 7th లో ఉంది మనకి 10th నుంచి 10th house. దీని యొక్క బుద్ధి ఎక్కడ ఉందంటే 11th house, అది అడ్మినిస్ట్రేషనే. ఇది మన కుటుంబానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, అది బిజినెస్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్. మనం వ్యాపారం చేయాలి, దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ 11th లో ఉంది. ఒక రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, బిజినెస్ బాండింగ్స్, రిలేషన్స్, పార్ట్నర్స్ రిలేషన్స్, ఎవ్రీ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్. ఎక్కడ అవతల వాళ్ళకి ఎంత పెట్టాలి అనేది కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఉంది అక్కడ. 12th house, 12th నుంచి 12th house ఇన్వెస్ట్మెంట్ హౌస్ ఉంది. 6th నుంచి 6th house కూడా ఉంది. అక్కడ అరిషడ్ వర్గాలు పెట్టుకున్నావా 7th దెబ్బతింది. ఇన్వెస్ట్ ఎలా చేయాలో నేర్చుకున్నావా అవతల వాళ్ళ మీద 7th house నిలబడింది. చాలా సింపుల్ లాజిక్ ఇది, వ్యాపారస్తులకి అంటూ సంసార జీవితానికి రెండింటికి కావాల్సిన అడ్మినిస్ట్రేషన్. 2 ఎప్పుడు ఎంత పెట్టాలి, ఎంత ఖర్చు చేయాలన్నది కూడా ఇంపార్టెంట్. అది 11th house డిసైడ్ చేస్తుంది. రిలేషన్ నిలబడాలంటే నువ్వు ఖర్చు పెట్టాల్సిందే. అది ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే ఖర్చు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన ఖర్చు అన్న అయ్యి ఉండొచ్చు. ఖర్చు అయితే పెట్టాలి. ఖర్చు పెట్టే వాళ్ళతోనే రిలేషన్ బాగుంటుంది. మీరు వాళ్ళు కావాలంటే చూడండి, మీకు ఎవరిని ఇంటికి వచ్చినప్పుడల్లా బాగా మర్యాద చేయటం, వస్తా చాలా రకాల స్వీట్లు తేవడం, అది తేవటం, ఇది తేవటం, మీకు రెస్పెక్ట్ని కూడా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు రావడానికి మీరు ఇష్టపడతారు. వస్తా తలకాయ పిల్లి పెడతాం, వాడి మీద ఇంటి మీద చాడీలు పెడతాం, ఏం తేకుండా మన దగ్గర తినడానికి వెళ్తాను ఒకడు వస్తున్నాడు అనుకోండి, మనకి చిరాకు వచ్చింది. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3వసారి ఫోన్ కూడా వేస్తాం, బెలుగు కొట్టినా కూడా తలుపు తీయం మనం. సీరియస్ ఇది. ఎందుకంటే అతను అరిషడ్ వర్గాలు పెట్టుకొని వస్తున్నాడు, ఒక అతను మన మీద ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాడు. ఇన్వెస్ట్ చేసామని రమ్మంటాం మనం. అదే రిలేషన్ 7th house. అది భార్యాభర్తల మధ్య సంసారం బాగుండేటట్టు ఉంటుంది, వ్యాపారానికి బాగానే ఉంటుంది, సమాజంతోనూ బాగానే ఉంటుంది. అంటే 11th house సమాజం, దాని యొక్క భాగ్యభావం మన సప్తమం రిలేషనే. అంటే ప్రాఫిట్స్ రావాలంటే సప్తమం బలంగా ఉండాలి అని. సప్తమం బలంగా ఉండాలంటే మనం 11th and 3rd బలంగా ఉండాలి. చాలా సింపుల్గా తీసుకెళ్తారు పరాశరి కాంబినేషన్స్. అందుకే దీన్ని కామ త్రికోణం అన్న. మన కోరికలు తీరాలి అంటే కనుక ఈ త్రికోణం బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఈ త్రికోణంలో ఒక బ్యాడ్ ప్లానెట్ వచ్చి నెగిటివ్ చేసిందా, త్రికోణం స్పాయిల్ అయిపోతుంది. 11th లో ఉండొచ్చు, 3rd లో ఉండొచ్చు, మొత్తం సప్తమం చెడగొడతాయి. మీరు చెక్ చేయండి, ఇప్పుడు వరకు ఎన్ని డైవర్స్లు అన్ని, ఎంతమంది వ్యాపారాల్లో నష్టాలు పోతున్నారు చెక్ చేసి చూడండి. కంపల్సరీ 3, 7, 11లో 3 కానీ 11 కానీ డ్యామేజ్ అయ్యి కూర్చొని ఉంటుంది. ఇలా సప్తమే డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ట్రయాంగిల్ అది కంప్లీట్ డిస్టర్బ్ చేస్తుంది, కొలాప్స్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకే వ్యాపారానికి ఏం కావాలి, నేను బిజినెస్ బాగా చేయాలి, సక్సెస్ఫుల్ బిజినెస్ అవ్వాలి అంటే నేనేం చేయాలి, బాగా ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోవచ్చు. అంటే 11th హౌస్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది. 3rd house నేను బాగా మాట్లాడగలగాలి, మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి నా దగ్గర.
థర్డ్ హౌస్ ను వాడాలి కదా. నేను వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే నేను నేర్చుకోవాలి ఏంటి? ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. థర్డ్ హౌస్ డాక్యుమెంటేషన్స్ పర్ఫెక్ట్గా రీడ్ చేయడం తెలిసి ఉండాలి నాకు. మంచి మాటకారితనం కూడా ఉండాలి. రెండోది గివింగ్ నేచర్ ఉండాలి నా దగ్గర. 11th హౌస్ అంటే ఏంటి? ఒక ఎన్జిఓ అంటాం మనం, సోషల్ సెక్యూరిటీ ఎన్జిఓగా పెట్టుకుంటాం. అంటే గివింగ్ నేచరే కదా. నా బిజినెస్ అవ్వాలి, నేను ఏదో ఒక ఎన్జిఓలోకి యాక్టివిటీగా తిరుగుతున్నా, నేను మార్కెటింగ్ అవుతా, సెల్ఫ్ మార్కెటింగ్. పలానా బిజినెస్ పర్సన్ వస్తున్నాడు మన దగ్గరికి, సర్వీస్ చేస్తున్నాడు అంటే రిలేషన్స్, సమాజంతో బాండింగ్ అనేది నేర్చుకోవాలి. వాళ్ళే వ్యాపారస్తులు. ఈ బాండింగ్ చేత కాదు, కమ్యూనికేషన్ నా చేత కాదని నువ్వు వ్యాపారాలు చేయమాకు, ఉద్యోగం చేసుకోను. ఆ ఉద్యోగం కూడా ఏంటంటే ఎవరితో మాట్లాడిన పనులు ఏమైనా ఉంటే ఆఫీసులో కూర్చొని తన డాక్యుమెంట్స్ చూసుకుంటే అది చేసుకో అంతే. అంతేగాని వ్యాపారం జోలికి రామాకంట. వ్యాపారంలోకి రావాలంటే నువ్వు పెట్టాలి, పెడుతూనే ఉండాలి, ఖర్చు పెడుతూనే ఉండాలి, అప్పుడే నీకు ఇన్వెస్ట్మెంట్. అది రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలి, అదొక అడ్మినిస్ట్రేషన్. మార్కెటింగ్ చేస్తూ ఉండాలి, రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ట్రావెలింగ్స్ ఎక్కువ చేస్తుండాలి. బిజినెస్ పర్సన్ థర్డ్ హౌస్ ట్రావెలింగ్స్ చేస్తుండాలి, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. ఈరోజు తిరగటం అంటే మనం కూర్చొని కూడా తిరగచ్చు. ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో తిరగవచ్చు, ఎఫ్బీలో తిరగవచ్చు, యూట్యూబ్లో తిరగవచ్చు. తిరిగే స్టైల్ మారింది మనకి. 11th హౌస్ 11th హౌస్ థర్డ్ హౌస్ని బాగా ఎవరైతే యూటిలైజ్ చేయగలుగుతారో వాళ్ళు వ్యాపారస్తులు. వ్యాపారం అనేది వాళ్ళకి భాగ్యంగా మారింది. 11th హౌస్ బాగా యూటిలైజ్ చేయాలి, థర్డ్ హౌస్ని బాగా యూటిలైజ్. ఎవ్రీ కారకత్వం అనే రెండింటిలో ఉన్నటిని పాజిటివ్ యూటిలైజేషన్లో ఎవరైతే తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే బిజినెస్కి అర్హులు అని చెప్పాలి మనం. అలాగే సప్తమ భావంలో ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి? సప్తమ భావ అంటే మొత్తం మీరు 3, 7, 11ని కంట్రోల్ చేసేయచ్చు. ఎనీ బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఈ 2 సెక్టార్స్ వాళ్ళకు డెవలప్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే వ్యాపారస్తులు. నువ్వు యాస్ట్రాలజీ అయినా బిజినెస్గా మార్చుకున్నా కూడా అంతే. నీకు మార్కెటింగ్ చేత కలదు, నువ్వు యాస్ట్రాలజర్గా బిజినెస్లో సక్సెస్ అవ్వలేవు. మాట్లాడలేకపోతున్నాం, కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం, అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. కమ్యూనికేషన్ అంటే అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పటం. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నా స్టూడెంట్కి ఎలాగ అర్థమవుతుంది, ఎలా చెప్తే అర్థమవుతుందని ఆలోచిస్తాను. థర్డ్ హౌస్ అది. నేను బిజినెస్ చేస్తున్నా, ఆస్ట్రాలజికల్ బిజినెస్. అవతల వాళ్ళని నేను కౌన్సిల్ చేయగలగాలి, అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అలాగే 11th హౌస్ 11th హౌస్లో అడ్మినిస్ట్రేషన్స్ ఎలా చేయాలి ఒక బిజినెస్కి. బిజినెస్కి ఏంటి చూస్తాం మనం, ముందు మనకి రా మెటీరియల్ ఎంత ఖర్చులు అవుతాయి అంటే ఫస్ట్ ఖర్చులే చూసుకోండి, ఖర్చుల్లోంచి లాభాన్ని తెస్తాం మనం. 11th హౌస్లో 12th హౌస్ కూడా ఉంటుంది. మనం పెట్టే ఖర్చు ఎంత, ఖర్చు తగ్గట్టు మన వస్తువుకున్న రేట్ ఎంత అనేది ఫిక్స్ చేయగలగాలి. మనకు 10 రూపాయలు ఖర్చు అవుతుంది, నేను 2 రూపాయలు 3 రూపాయలు రేటు పెడతానంటే వర్కౌట్ కాదు. 11 రూపాయలన్నా 12 రూపాయలన్నా నీ వస్తువు రేటు ఉండాలి. అప్పుడు 10 రూపాయలు ఖర్చులు పోను, 2 రూపాయలు నువ్వు బతకడానికి ఉంటాయి. అది వ్యాపారం లక్షణం. అది అర్థమైనా? ఇక్కడ సమాజ సేవ చేస్తానంటే కుదరదు. మళ్ళీ సమాజ సేవ చేయాలి. ఎక్కడ నువ్వు 2 రూపాయలు సంపాదిస్తావు, ఆ 2 రూపాయలు ఒక పావలను 10 రూపాయలు సమాజ సేవకి ఇస్తావు. నీ లాభం నుంచి ఇవ్వాలి సమాజ సేవ. వ్యాపారాన్ని సమాజ సేవగా మారుస్తానంటే వ్యాపారం ఉండదు, ఎక్కువ రోజులు చేయలేవు, వారం 10 రోజులు చేస్తావు, ఇదే సమాజంలో నవ్వులు పాలవుతావు. 11th హౌస్ చేస్తాం సేవ, ఎప్పుడు చేస్తామంటే మన ఖర్చులు ప్రాఫిట్స్ తీస్తే మన ప్రాఫిట్స్ లోంచి ఒక 10%ని సేవకి ఇస్తాం. బిజినెస్ అందుకే అంటారు పాత రోజుల్లో తమ్ముడే పేకట అనే సామెత ఉండేది. ఇది వ్యాపారానికి వచ్చిన లక్షణం. అది తమ్ముడే అంటే మూడో భావమే. 11th హౌస్ జోదమే, పేకాటే. 11th ఈ 2 బ్యాలెన్స్ చేయనోడు సప్తమ భావం. 3-11 తమ్ముడు 11 తమ్ముడు జోదం. 11th హౌస్ అంటే జోదమే. అర్థమైందా? ఎందుకంటే భావోద్భావంలో పరాశరి ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ పెట్టాడు, ఆర్థిక విధానాన్ని పెట్టాడు, జీవన విధానాన్ని పెట్టాడు.
అసలు జ్యోతిష్యంలో లేదంటే లేదు. ప్రతి దానికి ఇంటర్లింకింగ్స్ పెట్టాడు, కనెక్షన్స్ పెట్టాడు. అవి నేర్చుకోవాలి మనం. ఎందుకంటే మీ దగ్గరికి మీరు గురువులు అవుతారు రేపు పొద్దున. బిజినెస్ పర్సన్స్కి మీరు బిజినెస్ ఐడియాలు చేసేవాళ్ళు వస్తుంది, సైకలాజికల్గా వాళ్ళని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళ పూర్వజన్మలో ఏ కర్మలు చేసుకున్నారు, ఆ కర్మలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి, వీళ్ళకి ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలిస్తున్నాయి, అది చూడాల్సి వస్తుంది. అండ్ లాస్ట్లో రెమెడియల్ పార్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. రెమెడియల్ పార్ట్ ఎప్పుడు పనిచేస్తుందంటే, వీళ్ళ కర్మ ఇది చేశారు గత జన్మలో, ఈ జన్మలో ఈ కర్మని ఈ విధంగా చేస్తా నివృత్తి చేసుకుంటా ఉంటేనే అప్పుడు రెమెడియల్స్ వర్కౌట్ అవుతాయి. రెమెడీస్ లేకపోతే వర్కౌట్ కావు. నేను ఈ కర్మం చేయను. లాస్ట్ టైం చూసావు కాంబినేషన్, శుక్ర రాహుల్ కాంబినేషన్, అర్థమైందా? అత్తగారికి ఇంకా పడతల్లా కాదమ్మా, ఇలా శుక్ర రాహుల్ కాంబినేషన్ ఉంది, మీ అత్తగారిని బాగా చూసుకోవాలి, నువ్వు ఆమెకు మంచి చెడు చూడాలి, నీది కర్మ ఇలా ఉంది, ఇది ఈ కర్మ చేయాలంటే అది వేస్ట్ అండి, అది అయితే అయ్యే పని కాదండి, ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి, ఎంత ఖర్చు నేను చేస్తానన్నా. సీరియస్గా నాకు అలాంటి క్లయింట్స్ చాలా మంది వచ్చారు, ఒకళ్ళిద్దరు కూడా కాదు. నేను ఏదైనా చెప్పాను, ఇక్కడ మీరు మారాలి. మనకి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నువ్వు ఈ కర్మలు మోసుకొచ్చావు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అంటే ప్రతి భావం నుంచి మనం ధర్మాన్ని లెక్కేస్తే ధర్మం కోల్పోయిందని లాస్ట్ క్లాసులో చెప్పారు. ధర్మాన్ని కోల్పోయినప్పుడు కర్మను మనం అనుభవిస్తాం. ఈ ధర్మాన్ని ఈసారైనా మనం కోల్పోకుండా దాని యొక్క కర్మం చేసుకుంటే వెళ్తా, ఇంకా మిగతా గ్రహాలకి ఏదైనా దానాలు జ్ఞానాలు రెమెడీ చేసుకున్నాం అనుకోండి, ఈ రెమెడీ ఫలించింది. నేను మారను, నేను ఇట్లాగే ఉంటాను, నాకు సప్తంలో సూర్యుడు ఉన్నాడు, నేను పెద్ద మూర్ఖుడిని అనుకుంటా. నేను ఎవరి మాట ఎన్నో, సప్తంలో కుజుడు ఉన్నాడు, నా మాట నెగ్గాలి, నేను ఏం చేయను. పరిహారం ఏమంటే చెప్పండి, హోమం ఏమంటే చెప్పండి, యజ్ఞాలు కూడా చేస్తాను నేను, అవసరమైతే అంటే ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు కర్మను అనుభవించడానికి జన్మ ఎత్తావు. అంటే ఈ కర్మ సిద్ధాంతం చెప్తుంది, ఈ పాపకర్మలు చేస్తావు, నువ్వు వీటిని అనుభవించాలి, వీటికి పరిహారం ఏమైనా ఉంటే చేసుకో అని. దాని పరిహారం ఏంటి? పశ్చాత్తాపడతాం, అలాంటి తప్పులు చేయకుండా ఆ కర్మలు ఎదురైనా కూడా వాటిని బేరు చేస్తా మళ్ళీ మనం అతనికి సేవ చేయడం. ఇదంతా సిద్ధపడి ఆ గ్రహానికి సంబంధించిన దానాలు చేసిన సూపర్గా నివారణ జరిగింది. అందుకంటే ఆస్ట్రాలజర్స్కి కర్మ సిద్ధాంతం తెలిసి ఉండాలి. కర్మ సిద్ధాంతాన్ని చెయ్యకుండా మనం ఏ రెమెడీ చేసినా కూడా యూజ్లెస్. దండం పెట్టి పంపించండి క్లయింట్స్ని. ఇవన్నీ నేను మారనండి, మత విషయంలో, మా అమ్మ విషయంలో, మా నాన్న విషయంలో, మా తమ్ముడి విషయంలో మారను, నేను ఎట్లాగే ఉంటాను, రెమెడీ అని ఉంటే చెప్పండి అంటారు, ఉంగరాన్ని ఉంటే చెప్పండి పెట్టుకుంటాను అంటారు. వర్కౌట్ కావు, వర్కౌట్ అస్సలు కావు. మీరు అలాగా ప్రయత్నాలు చేయమాకండి. రెమెడీ చెప్పేద్దాం, వచ్చేద్దాం, ఇచ్చేద్దాం అనుకుంటే అబాసులు పాలవుతాం. మనం భట్టరాజులోను పిట్టల దొరలం కాదు కదా వాళ్ళకి నచ్చినట్టు చేయడానికి. యాస్ట్రల్ దర్శనం కర్మ సిద్ధాంతమే పనిచేసేవాళ్ళు, ఉన్నది ఉన్నట్టు మొహమే చెప్పేస్తాం. తప్పు చేసావు తప్పు చేసావు అంతే, నువ్వు మారు ఇక్కడ. అంటే కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాస్ట్రాలజర్స్ ఫస్ట్ ఏం చేయాలి? కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళని రియలైజేషన్లో తీసుకెళ్ళాలి. ఆ తర్వాత కర్మను అనుభవించే విధంగా వాళ్ళని తయారు చేయాలి, తర్వాత రెమెడీ ఇవ్వాలి. ఈ సీక్వెన్స్లో ఈ కర్మ సిద్ధాంతం సీక్వెన్స్ మనం బ్రేక్ చేసి రెమెడీ ఇద్దామంటావా? నవ్వులు పాలు అవ్వటం తప్పించి, శాస్త్రాన్ని నవ్వులు పాలు చేయడం తప్పించి ఏమీ లేదు. కొంతమంది ఉంటారు, భట్టరాజులు ఉంటారు, క్లయింట్కి అనుకూలం, దానికి జాతకం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదన్నా యాప్స్లో చెప్పాలి, జాతకం నేర్చుకోవాల్సిన అవసరం. వాళ్ళు ఏ ప్రశ్న అడిగారు, వాళ్ళు మనసులో ఇది కోరుకుంటారు, నువ్వు చేయండి నీకు అయిపోద్ది, అట్లా చేయి ఇట్లా చేయని చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళే చేస్తారు. పిట్టల ధరలు భట్టరాజులు ఏం చేస్తారు? రాజులు పొగుడుతూ ఉంటారు, ఊళ్ళో గొప్ప గొప్పగా చెప్తా ఉంటారు. అలాంటి భట్టరాజులు ఈ మధ్య టీవీలో ఏం చేశారు చెప్పండి? పొలిటికల్ చేశారు. భట్టరాజులు ఏం చేస్తాం మనం? హేళన చేస్తాం, పొగిడేవాడిని. పిట్టల ధరలు ఏం చేస్తాం? వాడు అన్ని పొగుడుతూ ఉంటే మనం నవ్వుకొని హేళన చేస్తూ ఉంటాం. వాడికి 5 రూపాయలు 10 రూపాయలు వాడు మొహాన్ని పెడేస్తాం. మన యాస్ట్రాలజర్స్ అంతేగాని ముఖస్థుతి కోసం చెప్పమాకండి. ముఖస్థుతి అస్సలు పనికిరాదు. కానీ చాలా మంది ముఖస్థుతికి వెళ్తున్నారు. ఇప్పుడు ముఖస్థుతికి వెళ్ళి జ్యోతిష్యాన్ని నవ్వులు పాలు చేస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, ధర్మం ఎక్కడ తప్పావు, ఈ సెక్టార్కి ఈ ధర్మం తప్పుకుంటావు, వీటిని నువ్వు అనుభవించాలి, చెయ్యి, అనుభవించు, పశ్చాత్తాపడు, తర్వాత గ్రహానికి రెమెడీ చేసుకో, దేవుడు నమ్ముకో. ఇది ఒక సీక్వెన్స్.
ఏ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఒక రూల్స్ ఉంటాయి, ఒక ఫార్ములా ఉంటుంది. అది దాటి నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కనుక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అది. ఆస్ట్రాలజీ కూడా ఫెయిల్ అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, ఎలా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంట ఇప్పుడు మీకు వస్తారు రేపొద్దున మ్యారేజెస్ గురించి, సప్తమ భావం చెక్ చేస్తాం, ఇష్టాలు చెక్ చేసుకుంటాం, ధర్మం తప్పాడో లేదని చెక్ చేస్తాం. రెండు అసలు వాళ్ళకి అవతల అవసరాలు నువ్వు ఎలా తీరుస్తున్నావు అని చెప్పి అడుగుతాం. భర్తకు సేవ చేస్తున్నావా, భార్య అవసరాలు తీరుస్తున్నావా, భార్యను సంతోష పెడుతున్నావా, ఆమెకి రెస్పెక్ట్ ఇస్తున్నావా, మర్యాద ఇస్తున్నావా, ఇన్ని అడగాలి మనం. నేను ఏం చేయను సార్, ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి, డైవర్స్ అయిపోతుంది. నేను బాధలు అనిపిస్తున్నాను, పీడన అనిపిస్తున్నాను, దుఃఖాన్ని 100 చెప్తుంటారు. ఇవన్నీ చెక్ చేస్తాం మనం కావాలంటే. గ్రహ సమయాలు ఎక్కడెక్కడ పడ్డాయి, ఆయన పరిస్థితి చెక్ చేస్తాం. అర్థమైందా? ఇంకా చాలా రకాలుగా చెకింగ్లు చేసుకుంటాం. ముందు ఇతను ఎలా ఉంది ఒక భావానికి సంబంధించి, ఆ భావానికి సంబంధించిన ట్రయాంగిల్ ఇతను ఫుల్ఫిల్ చేశాడు లేదా, రెస్పెక్ట్ బాగా ఇవ్వాలి. 3rd హౌస్ ద బెస్ట్ కమ్యూనికేషన్ చేయాలి. 11th హౌస్ వాళ్ళ అవసరాలు తెలుస్తూ ఉండాలి, అప్పుడే రిలేషన్ ఉంటుంది. 3-7 లెవెల్ నేను 3rd చేయను, 11 చేయను, కానీ నాకు రిలేషన్ కావాలి, నాకు వ్యాపారం కావాలి, నేను మార్కెటింగ్ చేయను, నాకు వ్యాపారం కావాలా, రూపాయి ఖర్చు పెట్టి ఎవరికి పంపినంటే కాదు. వ్యాపారం అంటే ఖర్చు పెడతాం తెలియాలి నీకు. అందుకే ఉద్యోగస్తులు వ్యాపారాల్లో పనికిరారంట. ఉద్యోగస్తులు సేవింగ్స్ తెలుసు, ఇన్వెస్ట్మెంట్ తెలియదు. వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్ తెలుసు, లాస్ అయినా బేర్ చేసి మళ్ళీ చేయడానికి తెలియదు. వాళ్ళు వ్యాపారస్తులు. తిరుగుతాడు, మార్కెటింగ్ చేస్తాడు, 24/7 వర్క్ చేసేవాడు వ్యాపారస్తుడు. 6 అవర్స్ 8 అవర్స్ కొలత చేసుకొని పని చేసేవాడు ఉద్యోగస్తులు. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చాలా తేడా ఉంటుంది. వ్యాపారంలోకి రావాలా 24/7 వర్క్లో ఉండగలిగితేనే నువ్వు వ్యాపారస్తుడు, నీకు హాలిడేస్ ఉండవు. ఉద్యోగస్తుడికి డేలో సమ్ వర్కే ఉంటుంది, మిగతా టైం అంతా హాలిడే ఉంటుంది, వీకెండ్స్ ఉంటాయి, అన్ని హాలిడేస్ ఉంటాయి ఉద్యోగస్తులు. వ్యాపారస్తులు కదా ఉండదు. అందుకే నువ్వు వ్యాపారంలోకి రావాలంట అన్నింటినీ త్యాగం చేయాలి వస్తుంది. అర్థం? నీ వ్యాపారంలోనే నువ్వు ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. నీ వ్యాపారంలోనే ఒక హాలిడే ట్రిప్లా పెట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది. నీ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అంతా ఏంటంటే వ్యాపారస్తుడు రన్నింగ్. అందుకే 3-7-11కి వాయుతత్వాన్ని ఇచ్చారు మనకి, 2-6-10కి భూతత్వాన్ని ఇచ్చారు. వాయుతత్వం అంటే ఏంటి? గాలి తిరగటమే. ఒక్క చోట తిన్నగా కూర్చునేది వ్యాపారస్తుడు. అర్థమేనా? కూర్చున్నాడంటే అతని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, లేకపోతే తిప్పుతూ ఉంటాడు నలుగురిని, వ్యాపారం పెరిగే కొద్ది. ఖాళీగా అయితే కూర్చోలేదు. ఉద్యోగస్తుడు అట్ట కదా, వర్క్ చేసుకుంటాడు, వస్తూ ఉంటాడు, దానికి సంబంధించి చదువుకోవాలని చదవలేక, వర్క్ తెలియక పై అధికారులు తిడుతూ ఉంటాడు, కింద ఎంప్లాయీస్ని తిడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను వ్యాపారం చేయలేడు, శాలరీ తీసుకుంటాం తెలుసు, ఇన్వెస్ట్ చేయడం తెలియదు. అలా డిఫరెన్స్ ఉంటుంది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు. అందుకే చాలా మంది ఏంటంటే ఉద్యోగస్తులు సంవత్సరాలు అనుకుంటారు, కానీ వ్యాపారస్తులు వాళ్ళ సంసార జీవితాలు బెస్ట్ డీలింగ్లో ఉంటాయి. ఎక్కువ కాలం ఉండేది కూడా వ్యాపారస్తుల జీవితాలే. వాళ్ళకి తెలుసు బ్యాలెన్స్ చేయడం. అర్థమేనా? బ్యాలెన్స్ చేయడం తెలుసు. అక్కడ బ్యాలెన్స్ చేయడం తెలియదు అంటే వాడు వ్యాపారస్తుడు కాదు, వాడు వ్యాపారాల్లో కూడా నష్టపోతాడు. బిజినెస్ లాసెస్ కూడా ఉంటాయి అతనికి. ఎందుకంటే రిలేషన్ మెయింటైన్ చేయడం చేతకాని వాళ్ళు బిజినెస్ ఏం చేస్తారు? ఫెయిల్యూర్ అవుతారు కదా. కమ్యూనికేటింగ్ చేతకాలేదు ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో ఇంకేం కమ్యూనికేట్ చేయగలుగుతారు? ఫెయిల్ అవుతాడు. అందుకే బిజినెస్ అనేది 7th హౌసే, కళత్రానం కూడా 7th హౌసే, అడ్మినిస్ట్రేషన్ 7th హౌసే. అంటే ఎవ్రీ రిలేషన్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అలాగే 7th హౌస్ ఇంత గ్రహాలు బట్టి 4th to 4th సుఖస్థానం, శృంగార స్థానం కూడా అదే కాబట్టి ఆయా కారకత్వాల వల్ల వాళ్ళు సుఖాన్ని పొందుతారు ఆయా ప్లేసెస్. ఒకడు పాడుపడి ఇళ్ళు శృంగారానికి ఇష్టపడుతున్నాడు, చీకట్లోకి వెళ్ళిపోయాడు. కొండలు అడవులు ఎక్కి శృంగారానికి ఇష్టపడుతున్నాడు, రవి కూర్చున్నాడు ఆ సప్తంలో, అడవులు కొండల ప్రాంతాలకు ఎదుగుతున్నాడు. బుధుడు కూర్చున్నాడు ఆ పార్కులు ఎదుగుతున్నాడు. శని కూర్చున్నాడు ఆ పాడుపడి ఇళ్ళు ఎదుగుతున్నాడు, చీకటి ప్రాంతాలు ఎదుగుతున్నాడు. రాహు కూర్చున్నాడు పుట్టలు గిట్టలు. అర్థమైందా? పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, ఓయో రూములు ఎత్తుకుతున్నాడా? రాహు ఉన్నాడా? ఎందుకంటే తన శృంగారానికి ఎక్కడ పాయింట్ ఎత్తుకుంటున్నాడు. 7th హౌస్ గృహం కావాలి కదా, ఒక ప్లేస్ అనేది. 4th to 4th ఇక్కడ ఒక గృహం, 7th ఇంకో గృహం.
ఇంకో ఊళ్ళో గృహం అవ్వచ్చు. సెవెంత్ అనేది చాలా డీప్ టాపిక్ అండి. అది ఒక రోజులో తేలే టాపిక్ కాదు. చాలా చెప్పుకుంటుంది ఏంటి. ఇంకా మారకాలు ఉంటాయి. ఆయుర్భావాలప్పుడు మారకాలను సెవెంత్ని ఎలా చూసుకుంటా ఉంటుంది. ఓకే సార్, వీళ్ళకి క్లోజ్ చేద్దాం. కేతు చెప్పలేదు సార్.